మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయా గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడినారు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి, మరి దుబాయ్ నుండి నన్ను క్షేమంగా నా తండ్రి నా ఇంటి మధ్యలకు, నా సంఘం మధ్యలకు నేను వచ్చినందుకు మీకు వేలాది కొలది స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. ఆయన నన్ను క్షేమంగా చేర్చినందుకు నేను వేలాది కొలది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేసినందుకు నీకు స్తుతులు నాయన. ఆయా వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఆయా రాలేక ఉన్న వారిని మరొకసారి వచ్చేటకు నీ కృపను దయచేయండి. మరి అయ్యగారును, అమ్మగారును, వాళ్ళకిచ్చిన ఇద్దరు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి అడుగుతుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా మేము ఇప్పుడు వాక్యం చదువుతుండగా నా తండ్రి మీరు నాకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి నీ తోడుగా ఉండి సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఈ రోజు కొరకు ఏర్పరచబడిన వాక్యము పాత నిబంధన పాఠముగా 2 రాజులు 5వ అధ్యాయము 1 నుండి 5 వచనములు చదువుకుందాము. 2 రాజులు 5వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయామాను అనునొకడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతనికి అతడు కుష్ఠరోగి. సిరియాలను గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం వీధికి పోయి ఉండిరి. వారచట ఒక చిన్నదానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది రోమోలోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దేవదూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను. కనుక అతడు 20 వెండి మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రిక అప్పగించెను. మొదటి వాక్యముగా ఇంతటితో ఈ వాక్యం సరి. కీర్తనల పాఠం చదువుతుండగా సంఘం అంతా లేచి నిలబడి కీర్తనలు 8వ అధ్యాయం. కీర్తనలు 8. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాను. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఇంతటితో 2వ పాఠము సరి.
తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనటి యుగములు అవును ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. మూడో పాఠ్యభాగంగా అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 11 నుంచి 17 వరకు చదువుతున్నాం. పేతురుకు తెలియవచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులు ప్రజలు నాకు చేయని ఉద్దేశించి వాటన్నింటి నన్ను తప్పించుతున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించి అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండేరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుట వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయగా లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపింది. అప్పుడు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినది నిజమే అని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూసి విభ్రాంతి పొందిరి. అతడు ఊరుకొండునని వారికి చేయిసేగ చేసి ప్రభు తన్ను చెరసాల నుండి ఎలాగ తీసుకొచ్చినో వారికి వివరించి యాకోబును సహోదరులందరికీ ఈ సంగతులు చెప్పి బయలుదేరి వేరొక చోటకు వెళ్ళాను. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ఈ సమయంలో చిన్న పాప కూర్చోనండి. బైబిల్ సండే స్కూల్ పాప ఉందా? రైట్. ముందుకు వచ్చి ఈ సమయంలో మనకు బైబిల్ను గూర్చినటువంటి పుస్తకాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా సంఘం ఎదుట వారు చెప్తారు. పాప, నీ పేరు, మీ పేరెంట్స్ పేరు చెప్పి స్టార్ట్ చేయి. నువ్వేం చెప్తున్నావో అది చెప్పి స్టార్ట్ చేయి. My name is Rebecca. My mother name is Sujata. My father name is Prashant Kumar. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 King, 2 King, 1 Chronicle, 2 Chronicle, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastic, Songs of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, John, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah. Thank you. గుడ్. థ్యాంక్ యూ పాప. ఓల్డ్ టెస్ట్మెంట్ పుస్తకాల పేర్లన్నీ కూడా చెప్పింది. రైట్. సమయంలో సువార్తల పాఠం చదివి వినిపించబడును. సువార్తల పాఠం చదువుచుండగా సంఘమంతా కూడా లేచి నిలబడవలసిందిగా మనవి. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుండి 24వ వచనము మరియు 35 నుండి 43వ వచనము.
Jesus went back across to the other side of the lake. There at the lakeside, a large crowd gathered around him. Jairus, an official of the old synagogue, arrived, and when he saw Jesus, he threw himself down at his feet and begged him earnestly, "My little daughter is very ill. Please come and place your hands on her, so that she will get well and live." Then Jesus started off with him. So many people were going along with Jesus that they were crowding him from every side. While Jesus was saying this, some messengers came from Jairus' house and told him, "Your daughter has died. Why bother the teacher any longer?" Jesus paid no attention to what they said, but told him, "Don't be afraid, only believe." Then he did not let anyone else go on with him except Peter and James and his brother John. They arrived at Jairus' house, and Jesus saw the confusion and heard all the loud crying and wailing. He went in and said to them, "Why all this confusion? Why are you crying? The child is not dead, she is only sleeping." They laughed at him, so he put them all out, took the child's father and mother and his 3 disciples, and went into the room where the child was lying. He took her by the hand and said to her, "Talitha cum," which meant, "Little girl, I tell you to get up." She got up at once and started walking around. When this happened, they were completely amazed. But Jesus gave them strict orders not to tell anyone, and he said, "Give her something to eat." Amen. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 8వ కీర్తన 2వ వచనాన్ని చదువుకొని ప్రార్థన పూర్వకంగా వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు. తలలు వంచండి, ప్రార్థించుదము. మహోపకారి, మా ఆత్మలకు ప్రదాత, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచు మీ పరిశుద్ధ మందిర ఆవరణములలో చేరి నేను ఆరాధించుటకు స్తుతించుటకు మీరిచ్చిన ఈ భాగ్యం కొరకు వందనాలు. ఈ సమయమున మా తండ్రి, మీ వాక్యములో మేము ధ్యానం చేయడానికి వెళ్తూ ఉంటున్నాం. మీరు మాకు ఆలోచనను అందించండి, మీ మర్మములను బయలుపరచండి. సంఘం మా తండ్రి చక్కగా విని మా ప్రభువా మీ వాక్యమునకు మీ మాటలకు విధేయత కలిగి లోబడి జీవించి మీ పరిశుద్ధ దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయమని, వినగలే చెవులను, గ్రహించేటటువంటి హృదయాన్ని అందించి ఈ పరిశుద్ధ స్థితిలో పరిశుద్ధ స్థలములో నిలబెట్టుకున్నటువంటి నన్ను మీ సాధనముగా మీ స్వరాన్ని మా ద్వారా మీరు వినిపింపజేసి బిడ్డలందరినీ కూడా బలపరుస్తారని, వాక్యములో జీవింపచేస్తారని విశ్వసిస్తూ జీవము గల యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన దేవునికి నా నిండైనటువంటి కృతజ్ఞతలు చెల్లించుచూ ఉంటున్నాను. ఆయన మందిరంలోనికి ఆత్మ ద్వారా నడిపింపబడినటువంటి పరిశుద్ధ సంఘమైనటువంటి మీ అందరికీ కూడా నా నిండైనటువంటి శుభములను అందిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మరి గడిచిన కాలమంతయు కూడా, అనగా పోయిన వారం నుంచి గతించిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మనలను భద్రపరిచి
ఆయన రెక్కల చాటున దాచి మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, శక్తిని, బలమునిచ్చి మరొక వారాన్ని పొడిగించి ఆయన మందిరంలోనికి మనలను అందరినీ కూడా నడిపించినాడు. ఇది మన భాగ్యం కాదు, మన గొప్పతనం కాదు, మన శక్తి యుక్తులు ఫలాలు కావు. కానీ ఇది కేవలం దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినటువంటి ఆయన కృప, ఆయన జీవం అని జ్ఞాపకం చేస్తూ యాస్బెస్టస్ పరిశుద్ధ సంఘం పక్షమంతటిన దేవునికి నిండైనటువంటి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుతూ ఉంటున్నాను. దేవుని ప్రియులారా, ఈ దినమున మనకివ్వబడినటువంటి అంశం బాలికల భవిష్యత్తుకు భరోసానిచ్చుట. అష్యూరింగ్ ఫ్యూచర్ ఫర్ ది గర్ల్ చైల్డ్. మనం చదవబడినటువంటి 4 పాఠాలను గమనిస్తే ఈ 4 పాఠాలలో కూడా ప్రత్యేకంగా బాలికలు కనబడుతూ ఉంటున్నారు. 4 పాఠాలలో కూడా బాలికలు కనబడుతూ ఉంటున్నారు. మరి ఈ బాలికల కొరకు ప్రత్యేకంగా మనకు టాపిక్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? అవసరమా ఇది? బాలికలకు భరోసా అనేటటువంటి టాపిక్ మనకు అవసరమా? అవసరమే. మనం జీవించుచున్నటువంటి ఈ సమాజంలో పరిస్థితి మానవ బుద్ధి నుంచి పశు బుద్ధిలోనికి వెళ్ళిపోతున్నాం. మృగాలుగా ప్రవర్తించుచున్నటువంటి ఈ సమాజంలో చిన్న బిడ్డలకు, బాలికలకు భరోసా లేనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఎట్లనగా దేవుని ప్రియులారా, పుట్టిన బిడ్డ నుంచి అనగా తల్లి యొక్క గర్భములో నుంచి సమాధిలో పండుకునేటటువంటి ఆ టూంబు వరకు, ఊంబు టు టూంబ్, తల్లి గర్భము నుంచి సమాధి అనేటటువంటి స్థలము వరకు భరోసా లేనటువంటి, అష్యూరెన్స్ లేనటువంటి సమాజము మనం ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్నాం. కొన్ని భయంకరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. మనకు మనమే ఏం చేస్తున్నామంటే చిన్న బిడ్డలను భ్రూణ హత్యలు చేసేస్తున్నాం. ఎందుకు? నాకు కుమారుడే కావాలి, కుమార్తె వద్దు అనేటటువంటి ఒక ఆలోచనతో గర్భవతి అయినటువంటి తల్లి ఆడపిల్ల అని తెలుసుకున్న వెంటనే అబర్షన్ ద్వారా లేదా పుట్టిన వెంటనే చిదిమి వేయడము లేదా ముళ్ళ పొదల్లో పడేయడము, రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోవడము, లేదా కాన్ పైన వెంటనే ఆ హాస్పిటళ్లలో అక్కడక్కడ బాత్రూమ్లలోనో వేరే చోటన పడేసి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. రెండవది, పుట్టినటువంటి బిడ్డ నుంచి చనిపోయేంత వరకు ఆడపిల్లకు భరోసా అనేటటువంటిది లేదు. మనం ఈ మధ్యన చూస్తూ ఉంటున్నాం, భయంకరమైనటువంటి వార్తలు వింటే చెవులు, హృదయం విచారకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. పుట్టిన సంవత్సరం నాటికి బిడ్డల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, చిన్న ప్రాయంలోనూ త్రించి వేసేస్తున్నారు, కిడ్నాపులు చేసేస్తున్నారు.
పుట్టిన బిడ్డలకు వారు కొద్ది వయసు 10 ఏళ్ళు 12 వయసు రాగానే కొంతమంది తల్లిదండ్రులు దుబాయ్ దేశం లాంటి షేకులకు అమ్మేస్తున్నారు, గల్ఫ్ కంట్రీస్కి అమ్మేస్తున్నారు. వేర్ ఇస్ అష్యూరెన్స్ అవర్ గర్ల్ చైల్డ్? మన బాలికలకు ఎక్కడ భరోసా ఉంది? భరోసా లేనటువంటి సమాజము మధ్యలో మన పిల్లలు లేదా సొసైటీలో సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు ఒక సంఘముగా, ఒక విశ్వాసివిగా, ఒక దేవుని బిడ్డవుగా నీవు ఏమి భరోసా ఇవ్వగలవు? అందుకే ఈ దినమున ఈ మృగ వాతావరణంలో పశుప్రాయముగా మారిపోతున్నటువంటి ఈ సమాజంలో మన కుటుంబంలో ఉన్నటువంటి మన బిడ్డలకు, మన సంఘములో ఉన్నటువంటి మన బిడ్డలకు, సమాజంలో ఉన్నటువంటి మన బిడ్డలందరికీ ఒక అష్యూరెన్స్ ఇవ్వవలసినటువంటి బాధ్యత క్రైస్తవ సంఘముగా, క్రైస్తవ బిడ్డగా, క్రైస్తవ కుటుంబముగా నీ మీద, నా మీద, మనందరి మీద దేవుడు ఈ బాధ్యతను ఉంచినాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నటువంటి వేళలో మన బిడ్డలకు మనం ఇవ్వవలసినటువంటి భరోసాను జ్ఞాపకం చేసుకుంటూ వారి భవిష్యత్తు కొరకు, వారి అందమైనటువంటి భవిష్యత్తు కొరకు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలా త్రుంచివేస్తూ, చిదిమివేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ చిన్న ప్రాయంలోనే వారి జీవితాలకు అంతము పలికితే నెక్స్ట్ జనరేషన్ ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. సృష్టికి ప్రతి సృష్టిని చేసేది గర్ల్, ఆడబిడ్డ. సృష్టికి ప్రతి సృష్టిని చేసేటటువంటి శక్తిని దేవుడు ఆడబిడ్డకిచ్చినాడు. ఆ ఆడబిడ్డ, ఆ బాలిక పెద్దదవుతుంది. ఇప్పుడైతే బాలిక వయసులో ఉంది, ఆమె 15-16 సంవత్సరాలు దాటిందంటే యుక్త వయసులోనికి, యవన ప్రాయంలోనికి వెళ్తుంది. ఆ తరువాత తల్లిగా కాబడుతుంది, ఆ తరువాత అమ్మమ్మ నానమ్మగా కాబడుతుంది. అంటే వారికంత భవిష్యత్తు ఉంది. వారి భవిష్యత్తులో రాజులు పుట్టొచ్చు, ప్రవక్తలు పుట్టొచ్చు. వారి ద్వారా దేవుడు ఒక సమాజానికి కానీ, ఒక రాజ్యానికి కానీ, ఒక కుటుంబానికి కానీ నాయకురాలు కావచ్చు, లీడర్ కావచ్చు, ఉద్యోగస్తురాలు కావచ్చు, మంచి భవిష్యత్తులో మంచి ఎదిగేటటువంటి పొజిషన్లోనికి వెళ్ళొచ్చు. కనుక వారి భవిష్యత్తును వాక్యం ద్వారా చూడాలి. వారి భవిష్యత్తును దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటుంటే, దేవుని ప్రియులారా, యాజ్ ఏ బిలీవర్స్, యాజ్ ఏ చర్చ్, వీ హ్యావ్ టు గివ్ అష్యూరెన్స్ ఇన్ అవర్ చర్చ్ గర్ల్ చైల్డ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ ఆఫ్ ది సొసైటీ. బయటి సంఘములో, సమాజంలో ఉన్నటువంటి వారికి కూడా ఒక భరోసానిచ్చేటటువంటి లీడర్గా, సంఘ నాయకుడుగా, కుటుంబముగా మనముండాలని దేవుడు ఆశపడుతూ మనలను ఈ దినమున ఆ భవిష్యత్తును చూడమని మనలను వాక్యంలోనికి దేవుడు తీసుకొని వెళ్తా ఉంటున్నాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు రాజ్యం దేవుడు ఏర్పాటు చేసి ఆ సమాజంలో మంచి భక్తి విశ్వాసములు కలిగినటువంటి కుటుంబాలు ఉన్నాయి. విలువలతో పిల్లలను పోషించేటటువంటి కుటుంబాలున్నాయి. అందుకే ఈ గర్ల్ చైల్డ్ కానీ, బాయ్స్ కానీ వారు చిన్ననాటి నుంచే లేఖనాలను నేర్పేటటువంటి విధానం. 12 సంవత్సరాలు దాటింది అంటే తల్లి సంరక్షణలో నుంచి
సమాజ మందిరపు అధికారి యొక్క సంరక్షణలోనికి వెళ్తారు. తల్లి యొక్క సంరక్షణల నుంచి, కుటుంబం యొక్క సంరక్షణల నుంచి వారికి ఉన్నటువంటి సినగోగ్, ఆ సినగోగులో ఉన్నటువంటి ఈ తోరాను, పంచగ్రంథాలను వివరించేటటువంటి మత గురువుల యొక్క సంరక్షణలోనికి వెళ్ళి వారు ఏం చేస్తారంటే అక్కడ తోరాను పఠింపజేస్తారు. పంచగ్రంథాలను పఠింపజేసి దేవుడిచ్చినటువంటి శాసనాలు, నిబంధన, ధర్మశాస్త్రాన్ని వారికి పఠింపజేసి వారిని వాక్యములో, విశ్వాసంలో ఎదిగింపజేస్తారు. అలా ప్రతి కుటుంబం, ప్రతి తల్లిదండ్రి చేసేటటువంటి బాధ్యత చిన్నప్పటి నుంచే వారికి నేర్పించడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా పక్కన ఉన్నటువంటి సిరియా దేశం హఠాత్తుగా ఇశ్రాయేలు రాజ్యం మీద దండయాత్ర చేసి ముట్టడి వేసి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి కుటుంబాలను, పిల్లలను అందరినీ కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది. అందులో ఒక కుటుంబం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ కుటుంబం కనబడుతుంది, కానీ ఈ సిరియా దేశము దాడి చేసినటువంటి సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు చంపివేయబడ్డారా, లేదా మరో ప్రాంతంలో పెట్టినారా తెలియదు. కానీ ఒక పాపను మాత్రం సజీవంగా సిరియా దేశానికి తీసుకొని పోయింది. సిరియా దేశానికి తీసుకొని పోయి ఆ సిరియా సైన్యానికి అధిపతి అయినటువంటి నయమాను అనేటటువంటి సైనిక అధికారి ఇంట్లో ఆ చిన్న పాపను బానిస పాపగా పెట్టుకున్నారు. అంట్లు దోమే పాపగా, సర్వెంట్గా. మనం చూస్తాం సమాజంలో చాలా మంది చిన్నారి పాపలకు తల్లిదండ్రులు కంటారు, కానీ వారి భవిష్యత్తును చూడరు, వదిలేస్తారు. వారు రోడ్లెంబడి లేదా అనాథ పిల్లలుగా లేదా దిక్కు లేనటువంటి పిల్లలుగా మారిపోయి వారు తిరుగుతా వారి భవిష్యత్తు చీకటి అంధకారంలో కనబడతా ఉంటుంది. ఈ పాప ఆ ఇంట్లో సర్వెంట్గా ఉంది. సర్వెంట్గా ఉంది, కానీ దేవుని బిడ్డలారా, నయమాను అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే బ్యూటిఫుల్ లేదా ప్లెజెంట్, సంతోషం. నయమాను అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే అందమైనటువంటి లేదా సంతోషకరమైనటువంటి అనేటటువంటి అర్థం వస్తుంది. పేరు మాత్రం ప్రశాంతం, సంతోషం, అందమైన అని ఉంది, కానీ కుటుంబంలో మాత్రం సంతోషము లేదు. దెర్ ఈస్ నో ప్లెజెంట్ దేర్ హౌస్. వారి ఇంట్లో సంతోషము లేదు. నయమాను ద్వారా దేవుడు దేశమంతటికి కూడా ఘనత తెచ్చిచ్చినాడు, ఆధిక్యత తెచ్చిచ్చినాడు, సంతోషం తెచ్చిచ్చినాడు. కానీ నయమాని గారి యొక్క జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకు? మనం రాజుల గ్రంథం 2 కింగ్స్, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి దాడికి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొనితేగా అది నయమాను భార్యకు పరిచారము చేయిచుండెను. సర్వెంట్గా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో సంతోషము లేదు. దేనిని బట్టి అంటే ఆయనకు వచ్చినటువంటి రోగాన్ని బట్టి.
ఆయనకు వచ్చినటువంటి రోగాన్ని బట్టి. మీ ఇంట్లో ఎవరైనా బాగులేకపోతే కుటుంబ సభ్యులందరికీ సంతోషమా? ఎవరికి ఉండదు. పాపకు జ్వరం వచ్చినా మనకు సంతోషం ఉండదు. మమ్మీకి జ్వరం వచ్చినా మనకు సంతోషం ఉండదు. డాడీకి జ్వరం వచ్చినా సంతోషం ఉండదు. కనుక మరి ఇలాంటి సమయంలో దేవుని ప్రియులారా, నయమాను కుష్ఠరోగము వచ్చి బాధపడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యాధిగ్రస్తులను ఆనాటి సమాజం ఏం చేసిందంటే ఊరికి వెలుపల ప్రత్యేకమైనటువంటి స్థలములో ఉంచింది. ఆనాడు మెడిసిన్ లేదు, అందుకని ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములో ఉంచేటటువంటి వారు. అయితే పరిచారం చేస్తున్నటువంటి ఈ చిన్న పాప వాళ్ళింట్లో విషాద ఛాయలు, సంతోషము లేదు, ఆనందం లేదు. ఆ రోగమును బట్టి, ఆ వ్యాధిని బట్టి మానసికంగా బాధపడుతున్నారు, శారీరకంగా బాధపడుతున్నారు. పిల్లలు ఒక దగ్గర ఉన్నారు, భార్య ఒక దగ్గర ఉంది, సైన్యాధిపతి మరొక దగ్గర ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో ఎలా సంతోషం ఉంటుంది? సంతోషం లేదు. కనుక దేవుని ప్రియులారా, ఇక్కడ ఈ చిన్న పాప ఈ కుటుంబానికి సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొని రావడానికి వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. వారి కుటుంబంలో అలుముకున్నటువంటి విచారకరమైనటువంటి పరిస్థితిని తీసివేయడానికి ఈ చిన్న పాప, ఇశ్రాయేలు చిన్నది, ఒక మంచి సజెషన్, ఒక మంచి సలహా ఇస్తూ ఉంటుంది. ఏమిటి ఆ సలహాని మనం జ్ఞాపకం చేసుకుంటే కింది వచనంలో చూడండి. కోరుచున్నాను తన యజమానురాలితో నేను చాలా ఒకటే వాడులో ఇచ్చిండండి. ఒకటే వాడులో ఏమని ఇచ్చిండంటే వాళ్ళ మిస్సెస్కి చెప్తా ఉంటుంది, నయమాన్ గారి యొక్క భార్యకు చెప్తా ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళు తోరా ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సత్యాలను, భవిష్యత్తును గూర్చినటువంటి వాక్యాలను చిన్న ప్రాయం నుంచే వారు వింటున్నారు. గనుక మై మదర్ ల్యాండ్, నాకు జన్మనించినటువంటి దేశములో నా ఏలినవాడు, మై మాస్టర్, బోధకుడు, నా బోధకుడు ఒక్కరు షోమ్రోను అనేటటువంటి కొండ మీద, షోమ్రోను పట్టణంలోని ఒక కొండ మీద నా ఏలినవాడుంటాడు. అక్కడికి వెళితే ఈ రోగమంతా కూడా నయమవుతూ ఉంటుంది, ఈ రోగమంతా కూడా బాగవుతూ ఉంటుంది. విషాద ఛాయలు, బాధకరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ కుటుంబానికి దేవుని ప్రియులారా, ఈ పాప, ఈ బాలిక ఆ సిరియా దేశమంతటికి సైన్యాధిపతి అయినటువంటి వాడు, అన్నీ ఉన్నాయి. ఒకవైపున అధికారం ఉంది, ఒకవైపున డబ్బు ఉంది, మరొక వైపున సైన్యం మీద పవర్ ఉంది, దేశమంతటి మీద అన్నీ ఉన్నాయి. కానీ హృదయంలో, కుటుంబంలో మాత్రం సంతోషము లేదు. ఈ సంతోషాన్ని అందించడానికి, ఈ ఆనందాన్ని అందించడానికి ఆ కుటుంబములో దేవుని యొక్క బిడ్డగా, ఆ కుటుంబంలో వారికి దేవుని యొద్దకు నడిపించేటటువంటి ఒక చిన్న నాయకురాలిగా ఆ కుటుంబంలో దేవుడు ఉంచి ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటిది ఏంటంటే, మన పిల్లలను వాక్యాన్ని అందించాలి. పేరెంట్స్గా మన కుటుంబాలలో మన పిల్లలకు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ వీ హ్యావ్ టు నర్చ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములో వారిని మనం పెంచాలి. కనుక ఇప్పుడు ఫారిన్ కంట్రీలో, విదేశములో ఉన్నటువంటి సైన్యాధిపతికే ఒక మంచి సలహా
ఇచ్చేటటువంటి బాలికగా ఆ పాపను దేవుడు ఆశీర్వదించినాడు. అందుకే షోమ్రోనుకు వచ్చి, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి షోమ్రోనుకు వచ్చి, ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, యోర్దాను నదిలో మునిగి 7 మార్లు మునిగి తన దేహము మళ్ళీ పసిపిల్ల దేహము వలె ఆయను. వారి కుటుంబంలో సంతోషం, వారి కుటుంబంలో ఆనందం. చూడండి దేవుని ప్రియులారా, ఇప్పుడు రాజు బ్రదర్ సుజాత రాజు వారి కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే సంతోషపడుతుంటే ఉన్నారా? చాలా సంతోషం. ఆ పాప ఇక్కడ వచ్చి పాత నిబంధన పుస్తకాలన్నిటిని కూడా చెప్పేసింది. చాలా సంతోషం. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ అమ్మమ్మలకు, నానమ్మలకు, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ రీతిగా పెంచబడుతున్నారు అనేటటువంటిది మనకు అర్థమైపోతూ ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యములో వారిని చిన్నప్పటి నుంచి మనం భరోసా ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి వారిని పోషించాలి, పెంచాలి దేవుని వాక్యములో. అందుకే నయమాను యొక్క కుటుంబానికి సంతోషం తీసుకొని రావడానికి ఈ చిన్న పాప కారకురాలయ్యింది. కనుక దేవుని ప్రియులారా, మనం ఆ రీతిగా ఎడ్యుకేషన్ చేసేటటువంటి పేరెంట్స్గా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా సంఘము కూడా మన పిల్లలకు భరోసా ఇవ్వాలి, భవిష్యత్తును అందించాలి. చాలామంది ఏం చేస్తామంటే చిన్నపిల్లలను ఏమంటాం జనరల్గా, నీకేం తెలియదు, నీకేం తెలియదు కూర్చో, నీకేం తెలియదు కూర్చో, ఇలా అంటుంటాం. గనుక అలాంటి పిల్లలను దేవుడు తన మహిమార్థమై వాడుకుంటాడు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన జీవించుచున్నటువంటి మన బాలికలకు భవిష్యత్తును ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. సంఘం ఉండాలి. పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో పిల్లలను ఎలా చేస్తూ ఉన్నారో ఒక మాట నేను జ్ఞాపకం చేయాలనా? అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యం పట్టినదై సోదే చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఇదే సంఘం అండి? ఇదే సంఘం? ఎవరో చెప్పారు? ఏ సంఘం ఇది? సెంట్ పాల్స్ కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి నో మాసిదోనియా సంఘం కాదు, ఫిలిప్పి సంఘం. వెరీ గుడ్. ఏ సంఘము? ఫిలిప్పి సంఘం. ఫిలిప్పి సంఘంలో జరిగినటువంటి 3 సంఘటనలను మీకు జ్ఞాపకం చేసిన కదా. మొదటిది, లుదియా అను స్త్రీ తనను, తన పిల్లలను, తన భర్తను మార్చుకున్నటువంటి కుటుంబం. రెండవది, పూతోను దయ్యం పట్టినటువంటి కుమార్తె విడుదల పొందినది. మూడవది, చెరసాల నాయకుడు మార్చబడింది. 4వది, చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడ్డారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా? మీరు బైబిల్ స్టడీకి వస్తేనే ఇవన్నీ తెలుస్తాయి, లేకపోతే అని నోరు తెరిచి కూర్చుంటారు. కొత్తగా చెప్తున్నాడు అయ్యగారు అని మీరు అనుకుంటారు. బైబిల్ స్టడీకి వస్తే ఇవన్నీ తెలుస్తాయి, లేకపోతే నోరు తెరిచి పరిశాన్ కావడమే. బైబిల్ స్టడీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి తెలుసా? అక్కడ టీచింగ్ జరుగుతుంది, నాట్ ప్రీచింగ్. ఇక్కడ ప్రీచింగ్, సండే ప్రీచింగ్ జరుగుతుంది, ఫ్రైడే టీచింగ్ జరుగుతుంది. టీచింగ్లో ఉన్నంత డెప్త్ ప్రీచింగ్లో ఉండదు.
నీ ఆత్మకు ఈ ప్రీచింగు బలపరుస్తుంది, కానీ ఆ టీచింగ్ నిన్ను స్థిరపరుస్తుంది, ఆత్మలో వేర్లతో పాటు స్థిరపరుస్తుంది. కనుక బైబిల్ స్టడీకి రండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ, బైబిల్ స్టడీని ఎక్విప్మెంట్ చేయండి, సిద్ధపాటు చేయండి, బాగా సంఖ్యలో పాల్గొనండి. అప్పుడు మీరు ఇంకా ఆత్మలో దీవింపబడతారు, వాక్య జ్ఞానంతో నింపబడతారు, విశేషంగా దైవికమైనటువంటి జ్ఞానంతో నింపబడతారు. కనుక ఇది ఫిలిప్పి సంఘములో పౌలు గారు యూరప్ ఖండాన్ని ఆవిష్కరించినాడండి. సువార్తలో ఆసియా ఖండము నుంచి ఐరోపా ఖండములో మాసిదోనియా డిస్టిక్లోని ఫిలిప్పు అనేటటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తను ఆవిష్కరించిండు, సువార్తను ప్రకటించిండు. మొట్టమొదట ఖండము దాటి ఖండం వెలుపలికి, ఆసియా ఖండమును దాటి ఐరోపా ఖండానికి వెళ్ళిందంటే ఇదే పట్టణములో. మనం సమాజంలో మనం ఇప్పుడు చూస్తున్నాం, మనదంతా కూడా గ్లోబలైజేషన్ మార్కెట్. ఈ గ్లోబలైజేషన్ మార్కెట్లో పెట్టుబడిదారులందరూ కూడా తమ లాభాలను సంపాదించుకోవడానికి ఈ చిన్న బాలికలను, యవ్వన బిడ్డలను అందరినీ కూడా తమ వ్యాపారం యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళు ఆ పిల్లలను వాడుకుంటున్నారు. వారిని తయారు చేస్తారు, వారిని అలంకరిస్తారు, మంచి డ్రెస్ వేపిస్తారు, మంచి మేకప్ చేస్తారు, అందంగా నిలవబెట్టి ఆ సూపర్ మార్కెట్లోనో లేదా బట్టల దుకాణంలోనో వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ స్థలంలోనో వారిని ఆ రీతిగా నిలవబెట్టి వారి ద్వారా, వారి శారీరక అందం ద్వారా అలంకరించి ఆ యజమానుడు ఏం చేస్తాడంటే వారి ద్వారా సొమ్మును పోగు చేసుకుంటాడు, ధనాన్ని సంపాదించుకుంటాడు. మనం సమాజంలో చూస్తున్నాం, ఇప్పుడు చాలా మార్కెట్లలో చాలా మంది పిల్లలు వాళ్ళే ఉన్నారు, బాలికలే ఉన్నారు. వారు ఆ రీతిగానే ఉంటారు, కానీ వారి భవిష్యత్తును వారికి అందించరు. వారిని ముందర పెడతారు, వీరు లాభపడతారు, వీరు కోట్లకు కోట్లు సంపాదిస్తారు, ధనవంతులుగా పడగలెత్తుతారు. కానీ ఆ పిల్లల భవిష్యత్తును వారెప్పుడు కూడా దృష్టించి సారించి వారి మీద శ్రద్ధ చూపరు. మాకు లాభాలు వస్తే చాలు అనేటటువంటి విధానంలో ఉంటారు. ఆ ప్రకారంగా దేవుని ప్రియులారా, ఈ ఫిలిప్పు అనేటటువంటి సంఘములో ఒక పూతోను పట్టినటువంటి దయ్యం పట్టినటువంటి ఒక చిన్నది ఉంది. దాని యజమానులు సోదే చెప్పిస్తూ వచ్చినటువంటి జనాల ద్వారా డబ్బులను పోగు చేసుకుంటున్నారు. అయితే పౌలు గారు చిన్నపిల్లల మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆయన ఆ మార్గం కూడా చాలాసార్లు వెళ్తున్నాడు వస్తున్నాడు, సువార్తను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే బాగుగా చూసినాడు, ఏంటి ఈ చిన్న పాప పరిస్థితి ఏంటి, ఈ మార్కెట్లో, ఈ నడి రోడ్డులో, ఈ చౌరాస్తాలో ఈ పాప బ్రతుకు భవిష్యత్ అంతా కూడా ఇంతేనా అని ఆలోచించి ఒక మాట రాయబడుతుంది, వ్యాకులపడి అనేటటువంటి మాట అక్కడ రాయబడుతుంది. చదువుతారు ఎవరైనా? వ్యాకులపడి చెప్పాను, వదిలిపోయినది. చాలా సంతోషం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నపిల్లల మీద ఉన్నటువంటి దైవజనులకు చిన్నపిల్లల మీద ఉన్నటువంటి కన్సర్న్, ప్రేమ, ఆయన వ్యాకులపడి ఆ చిన్న పాపను వాళ్ళ కబంధ హస్తాల నుంచి విడిపించి మంచి భవిష్యత్తును
ఆ చిన్న పాపకు అనుగ్రహించినటువంటి దైవజనుడు ఫిలిప్పి సంఘములో ఆ పుతోను దయ్యమును వెళ్ళగొట్టినాడు. తరువాత ఆ పాప భవిష్యత్తు కొరకు, ఆ బాలిక భవిష్యత్తు కొరకు నేనేమైనా సరే గావించబడిన పడచ్చు అని ఆయన ధైర్యంతో ముందుకు వెళ్ళినాడు. గనుక యజమానులు అందరూ కూడా గుమికూడి ఏమనుకున్నారంటే, అరే మనకింతవరకు వచ్చేటటువంటి లాభాలన్నీ కూడా తగ్గిపోయినాయి, ఈ పాప సోదె చెప్పడం మానివేసింది, మరి మన లాభాలు తగ్గిపోవడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, పరీక్షించి వారు పరిశోధిస్తే తేలినటువంటి వాడు ఎవరంటే పౌలు గారు. కనుక వారు పెద్దల యొద్దకు తీసుకొని వెళ్ళి, న్యాయ జడ్జెస్ దగ్గరికి తీసుకొని వెళ్ళి, మన రోమీలమైనటువంటి మనకు ఆచరింపరానటువంటి విధానాలను, ఒక కొత్త మతాన్ని, కొత్త యేసుక్రీస్తు ప్రభు అంట ఆయన గురించి పరిశీలిస్తూ, ఆయన ఈ పట్టణములో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, మనం ఆచరించరానటువంటి విధానంలోనికి వెళ్ళిపోతున్నామని చెప్పి పౌలు గారిని తీసుకొని వచ్చి బెత్తములతో కొట్టించి చెరసాలలో వేయించి వారిని అందరినీ కూడా దేవుని ప్రియులారా నానా హింసలకు గురి చేసినప్పటికీ బాలిక యొక్క భవిష్యత్తును చూసినటువంటి దైవజనుడు. కానీ సమాజం, యజమానులు, ధనికులు ఏం చూస్తున్నారు? లాభాలను చూస్తున్నారు. కనుక అది మనకు అవసరం లేదు. కనుక దేవుని ప్రియులారా, ఇక్కడ సంఘముగా మన బాధ్యత ఏంటి అంటే, మన పిల్లలు దేవుని యొక్క వాక్యములో పెరుగుతూ వారి భవిష్యత్తు కొరకైనటువంటి విధానాన్ని మనం అందించాలి. అందుకే పౌలు గారు, పేతురు గారు చెరసాలలో ఉన్నాడు. సంఘం ఆ యెరూషలేములో మారు పేరు జాన్ మార్కు అను మారు పేరు కలిగినటువంటి ఆయన తల్లి అయినటువంటి మరియమ్మ ఆ యెరూషలేములో కొంచెం ధనవంతురాలు, వారికి విశాలమైనటువంటి ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే చర్చ్ నడుస్తుంది. వచ్చినటువంటి స్త్రీలు కానీ, వచ్చినటువంటి పురుషులు కానీ అందరూ కూడా ఆ మార్కు అను మారు పేరు కలిగినటువంటి వాళ్ళ తల్లి అయినటువంటి మరియమ్మ గారి ఇంట్లో ప్రార్థనలు చేస్తున్నటువంటి సమయంలో, అప్పటికి రోమా గవర్నమెంటు చాలా పటిష్టంగా ఉంది. సంఘమైతే ప్రార్థిస్తున్నది. ఆ సంఘ ప్రార్థనలో ఒక చిన్న బాలిక కూడా ఉంది. ఆ అమ్మాయి పేరు రోధే. వాళ్లకు విషయమంతా తెలిసిపోయింది. ఆదిమ సంఘము గనుక సంఘానికి శ్రమలు ఎక్కువైపోయినాయి, కష్టమైపోయింది. గనుక పేతురు గారిని తీసుకొని పోయి చెరసాలలో వేసినారు. ఆయన ఇప్పుడు ఆ చెరసాల జైలు మధ్యలో ఉన్నాడు. ఆయనను విడిపించడం కష్టతరమైపోయింది. ఎలా చేయాలి? కానీ దేవుని ప్రియులారా, సంఘం వారు ప్రార్థిస్తున్నారు కానీ భవిష్యత్తును చూడలేకపోతున్నారు. సంఘం వారు ప్రార్థిస్తున్నారు కానీ భవిష్యత్తును చూడలేకపోతున్నారు. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు, విడుదల కలిగిస్తాడు, విమోచిస్తాడు, ఆ దైవజనుణ్ణి మా మధ్యలోనికి తీసుకొని వస్తాడు అనేటటువంటి ఆ విశ్వాస నిరీక్షణలో వాళ్ళు అంత పటిష్టంగా ప్రార్థిస్తున్నారు. కానీ మందిరానికి వస్తున్నారు, కానీ గుడిలో కూర్చుంటున్నారు, కానీ మనలాగనే కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ భవిష్యత్తు కొరకైనటువంటి విశ్వాసం యొక్క లోతుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోవడం లేదు. ఈ చిన్న పాప వారి మధ్యలో ఉంది, ఆ ప్రేయర్ చేస్తున్నటువంటి సంఘం మధ్యలో ఉంది. భయం అలుముకుంది. అప్పటికి పౌలు గారు ఉన్నారు. పౌలు గారు సంఘాన్ని హింసిస్తున్నాడు. పౌలు గారు ఈడ్చుకొని పోతున్నాడు. చిన్న పిల్లలను మొదలుకొని పెద్దల వరకు మహాఘోరమైనటువంటి హింస, వాయిలెన్స్ జరుగుతూ ఉంటుంది. ఎవరికి సమాధానం లేదు. దైవజనుని తీసుకొని పోయి చెరసాలలో వేసినారు. పటిష్టమైనటువంటి పకడ్బందీ అయినటువంటి
ఆ గోడల మధ్య ఆయనను వేసినారు. రోమ చట్టాలు పటిష్టమైనవి, ప్రభుత్వం పటిష్టమైంది. దైవజనుడు రావడం చాలా కష్టం. ప్రార్థన చేస్తున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి పాప మాత్రం ఒక విశ్వాసం కలిగి ఉంది. ఆ విశ్వాసం ఏంటంటే తెలుసా? దైవజనుడు వస్తాడు, మా మధ్యలోనికి నడిపింపబడతాడు అనేటటువంటి విశ్వాసం ఆ చిన్న పాప ఉంది. భయపడుతూ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చిన్న పాప జరిగినటువంటి సంఘటనను ముందు నేను జ్ఞాపకం చేస్తా. దేవదూత దిగి వచ్చి చెరసాలను బద్దలు కొట్టి ఆ డోర్స్ అన్ని కూడా, గేట్లన్నీ కూడా ఓపెన్ చేసి చెరసాలలో ఉన్నటువంటి పేతురు గారిని రాత్రికి రాత్రి నడిపించి వారు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో మరియమ్మ గారి యొక్క ఇంట్లో, ఆ సంఘముగా కూడుకున్నటువంటి వారింట్లో ఆ డోర్ దగ్గర తెచ్చి పెట్టేస్తున్నారు. వారికి ఒక భయం, మా మీద కూడా వచ్చి పడతాడు అని. ప్రార్థన చేస్తున్నటువంటి వారందరికీ భయం, మేము కూడా హింసింపబడతాము, మేము కూడా చెరసాలలో వేయబడతాము అనేటటువంటి భయం. కానీ చిన్న పాప ఉంచినటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? చిన్న పాప ఉంచినటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? ద పీటర్ ఈజ్ నాకింగ్ ద డోర్. పేతురు తలుపు తడుతున్నాడు. చిన్న పాప యొక్క విశ్వాసం చాలా గొప్పది. ఆమె దైవజనుని యొక్క స్వరాన్ని వినేసింది. దైవజనుని యొక్క స్వరాన్ని విని పేతురు గారు వచ్చిండ్రని ప్రార్థన చేస్తున్నటువంటి సంఘానికి వెళ్తే సంఘం ఏమని అంటుందండి? ఏమన్నది? పిచ్చిదానవి, పిచ్చిది, పిచ్చిది, కూర్చో, నీకేం తెలియదు, కూర్చో, నువ్వు పిచ్చిదానవి. అవసరమైతే కొట్టడానికి కూడా సిద్ధపడతారు వినకపోతే. కనుక దేవుని ప్రియులారా, ఇక్కడ ఆ చిన్న పాప లేదండి, పీటర్ ఈజ్ నాకింగ్ ద డోర్ అండి, నా దైవజనుడు, నా పేతురు, ఆ దైవజనుడు డోర్ కొడుతున్నాడండి. ఆ స్వరాన్ని విన్నది, ఆ స్వరాన్ని విన్నది ఆ పాప. స్వరాన్ని విని సంఘానికి చెప్తే సంఘం ఏమంటుంది? పిచ్చిదానం అంటుంది. లేదండి, చిన్నపిల్లల మూలమున దేవుడు ఒక దుర్గమును స్థాపించును, ఆయన యొక్క ఆ చిన్నపిల్లల ద్వారా ఆయన స్తుతింపబడతాడు. శత్రు రాజ్యాలను సైతం మిత్రు రాజ్యాలుగా చేసేస్తాడు, శత్రువులను సైతం మిత్రులుగా చేసేస్తాడు చిన్నపిల్లల ద్వారా. జరిగింది అదే. సిరియా దేశానికి, ఇశ్రాయేలు దేశానికి జరిగినటువంటి సంఘటన అదే. ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లల స్తుతుల మూలమున దేవుడు ఒక దుర్గమును స్థాపించి మహిమ పొందుతాడు. నిజమే, సంఘానికి తెలియదు. సంఘం భయపడుతూ ప్రార్థన చేస్తుంది వట్టిగానే. కానీ ఆ చిన్న పాప దేవుని యందు విశ్వాసముంచి దైవజనుని యొక్క స్వరాన్ని వినిపించి దేవుడు పేతురు గారిని విమోచించినాడు, విడుదల చేసినాడు, మన మధ్యలోనికి నడిపించినాడని గొప్ప సమాచారాన్ని సంఘానికి అందించినటువంటి బాలిక. కనుక దేవుని ప్రియులారా, పిల్లలను సంఘముగా మనం వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారి భవిష్యత్తు కొరకైనటువంటి బాటలు వేయాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో స్త్రీల పేర్ల మీద పుస్తకాలు లేవా? బ్రదర్, మూల కూర్చున్నటువంటి వారు మీరేమన్నా చెప్తారా? ఆడవారి పేరు మీద, గర్ల్స్ పేరు మీద బైబిల్లో పుస్తకాలు ఉన్నాయి, చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? ముంగటలను కాదు, వెనకలను. నో, చెప్పలేదు. మీరు చెప్పండి అమ్మా. రూతు, ఎస్తేరు, రూతు, ఎస్తేరు. బైబిల్లో ఇంకా
అంటే చిన్న ప్రాయంలో నుంచి బలమైనటువంటి వాక్యములో ఎదిగి నాయకులైనటువంటి వారు ఉన్నారా? ఉన్నారు. ఎవరు? దెబోరా, మిరియాం, దెబోరా, మిరియాం, హుల్దా, ప్రవక్తి, హన్నా, వీళ్ళంతా గొప్ప దైవజనురాళ్ళుగా సంఘానికి, ఇశ్రాయేలు సమాజానికి నాయకత్వాన్ని అందించేటటువంటి గొప్ప లీడర్స్గా ఎదిగినారు. కనుక దేవుని ప్రియులారా, మన పిల్లలకు భవిష్యత్తునివ్వాలి, మన పిల్లలకు భరోసానివ్వాలి. మనం హింసించడం కాదు, మన పిల్లలను మనం బంధించి చిదిమివేయడం కాదు, నోరు మూసుకొని కూసో అని బెదిరించడం కాదు. వారి మనసులో మాటను వినాలి, వారి భవిష్యత్తు కొరకైనటువంటి చక్కటి మాటలను చెప్పాలి. వారి భవిష్యత్తును మనం చూసేటటువంటి తల్లిదండ్రులముగా మనం ఉండాలి. సంఘానికి మనకిస్తున్నాడు దేవుడు, సంఘమైనటువంటి మనమే వారికి ఇవ్వవలసినటువంటి భరోసా అని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది, దేవుని ప్రియులారా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డ పట్ల ఉన్నటువంటి బాధ్యతను దేవుని యొద్దకు మోసుకొని రావాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ బిడ్డ యొక్క స్థితిగతులను వ్యక్తిగతంగా పరిశీలించాలి. వ్యక్తిగతంగా పరిశీలించి పాప యొక్క ప్రవర్తన, పాప యొక్క జీవిత విధానము, పాప యొక్క నేర్పింపు, పాప యొక్క నడవడిక ఎలా ఉంది అనేటటువంటి, ఆమె సిక్కయ్యుందా, జ్ఞానవంతురాలుగా ఉందా, ఆరోగ్యవంతురాలుగా ఉందా అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి తల్లిగా నీకుండాలి, తండ్రిగా నీకుండాలి అని దేవుడు ఈ సమయమున మనం చదువుకున్నటువంటి సువార్తల పాఠం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఒక తండ్రిగా, ఒక తల్లిగా యేసయ్య యొద్దకు మన పిల్లలను తీసుకొని వస్తే వారి భవిష్యత్తుకు మంచి బంగారు బాట వేస్తాడు, మంచి భవిష్యత్తును దేవుడు నా పిల్లలకు అనుగ్రహిస్తాడు అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనం ఉండాలి. మనం వివక్ష చూపకూడదు, డిస్క్రిమినేషన్ చేయకూడదు. పురుషుడని ఒక విధానము, బాలిక పాప అని మరొక విధానం. వాళ్లకు చిన్నప్పుడే డిస్క్రిమినేషన్ చూపించకూడదు. వారిని సమానమైనటువంటి ప్రేమను వారికి పంచాలి, సమానమైనటువంటి విధానములో మనం తీసుకొని రావాలి. సమానమైనటువంటి హాస్పిటల్, సమానమైనటువంటి ఎడ్యుకేషన్, సమానమైనటువంటి స్టేటస్, సమానమైనటువంటి బట్టల కొనుగోలు కానీ, స్టడీ కానీ, హాస్పిటల్ కానీ, భోజనం కానీ, లేకపోతే ఒక్క కొడుకండి అని చెప్పేసి వానికి మంచిగా మంచి మంచి చేపలు తెచ్చి, మటన్ తెచ్చి, రొయ్యలు తెచ్చి, ఫ్రాన్స్ తెచ్చి, అన్ని తెచ్చి వేసేస్తే వాడు పేక్కున్నది అంతడు ఒకసారికి వస్తే. ఇక్కడ దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే, విశేషముగా బాలికల పట్ల తల్లి యొక్క కన్సర్న్, తండ్రి యొక్క కన్సర్న్ ఈక్వాలిటీగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లిగా యేసయ్యకు మొరపెట్టాలి, తండ్రిగా యేసయ్యకు మొరపెట్టాలి. నీ చేతిలో భరోసా లేనప్పుడు, నీ చేతిలో భవిష్యత్తు లేనప్పుడు యేసయ్య చేతిలో భవిష్యత్తు ఉంది. కాలములు, సమయములు దేవుని యొక్క హస్తగతం గనుక దేవుని యొక్క చేతిలో పెడితే భవిష్యత్తును చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపిస్తాడు, అంధకారములో నుంచి గొప్ప ప్రకాశమైనటువంటి భవిష్యత్తులోనికి నడిపిస్తాడు. నీవు ఇయ్యకపోవచ్చు, కానీ నీవు విశ్వసిస్తున్నటువంటి దేవుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీకిచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుని యొద్దకు నీ పిల్లలను తీసుకొని రా, వారి భవిష్యత్తును అంతటిని కూడా ఆశీర్వదించేటటువంటి దేవుడు. ఒక తండ్రి ఉన్నాడు, ఒక తల్లి. తల్లిని, తండ్రిని నేను జ్ఞాపకం చేస్తా. మొదట తండ్రిని జ్ఞాపకం చేస్తా. మార్కు సువార్త మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో 21వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకున్నటువంటి మరల దొనె ఎక్కి
వచ్చెను. సముద్ర తీరమున ఉండగా చాలు. తండ్రిగా ఆయన ఏం చేస్తున్నాడంటే తన కుమార్తె పట్ల దేవునికి మొరపెడుతున్నాడు. భవిష్యత్తు లేదు ఆ పాపకు. ఆ పాప నా కుమార్తె సావనయ్యుంది, అనారోగ్యంతో ఉంది, నా కుమార్తె భవిష్యత్తును చూస్తే అంధకారమే కనబడుతుంది. యేసయ్యా, నా బిడ్డ చావక ముందునైనా నీవు నా ఇంటికొచ్చి నా కుమార్తె మీద నీవు చేతులుంచి నువ్వు ప్రార్థిస్తే నా కుమార్తె జీవితకాలం పొడిగించబడుతుంది, నా కుమార్తె భవిష్యత్తు బాగుంటుంది యేసయ్యా అని యేసయ్య యొద్దకు వచ్చి బ్రతిమాలుకుంటున్నటువంటి తండ్రి, తల్లిని జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసి వేడుకుంటుంది. తన బిడ్డ పట్ల తండ్రి యొక్క ప్రేమ, తల్లి యొక్క ప్రేమ మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. భవిష్యత్తును ఇవ్వలేనటువంటి తండ్రిగా నేను మిగిలిపోయేటటువంటి వాడనుగా ఉంటాను. భవిష్యత్తును ఇవ్వలేనటువంటి తల్లిగా మిగిలిపోయేటటువంటి దాననుగా నేనుంటాను. నా యేసయ్య యొద్దకు వెళితే, నా బిడ్డను నా దేవుని యొక్క సన్నిధికి తీసుకొని వెళ్తే భవిష్యత్తును అనుగ్రహించేటటువంటి దేవుడు, ఆమె చీకట్లను పారద్రోలేటటువంటి దేవుడు అని తల్లిగా, తండ్రిగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్ద మొరపెట్టుకుంటున్నారు, వేడుకుంటున్నారు, బ్రతిమిలాడుతున్నారు. వారి భవిష్యత్తు కొరకు గోజాడుతూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు, దేవుని ప్రియులారా, ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. గోజాడేటటువంటి, వేడుకునేటటువంటి, బ్రతిమిలాడేటటువంటి పిల్లల కొరకు ఎంత దీన స్థితి అయినా సరే నేను వెళ్ళిపోయి వారి భవిష్యత్తును నేను చూడాలి. వారు దేవునిలో ఉండాలి, వారు సంఘానికి ఉపయోగపడాలి, వారు సమాజానికి ఉపయోగపడాలి, వారు గొప్ప నాయకులుగా తీర్చిదిద్దబడాలి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా వారు ఆశీర్వదింపబడాలి అనేటటువంటి తల్లిదండ్రులముగా మనముండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినమున మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తూరు సీదోను ప్రాంతముల నుంచి వచ్చినటువంటి ఆ కనాను స్త్రీ, ఆమె కుమార్తె దయ్యము పట్టి విలవిలలాడుతూ ఉంటుంది. యేసయ్య దగ్గరికి వెళ్తే ఆమె విశ్వాసాన్ని పరీక్షించినాడు. చాలా అడ్డంకులు వస్తాయి ప్రియులారా. ఆమె వచ్చి యేసయ్యను బ్రతిమలాడుకుంటుంటే యేసయ్య కంటే ముందు శిష్యులు ఏమన్నారు తెలుసా? ఈమె అన్యురాలు, ఈమెను మన యుద్ధ నుంచి పంపించి వేసేది. ఏంటండి, వేడుకోవడానికి వస్తే పంపించి వేయమంటున్నారు శిష్యులు? ఆనాటి సమాజం అలా ఉంది. అన్యులకు స్థానము లేదు, దేవుని నమ్మినటువంటి వారికి స్థానం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే,
ఏ భేదమును లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. స్త్రీ అని, పురుషుడని, గ్రీకు దేశమని, యూదుడని, హెబ్రియుడని, పరిసయ్యుడని, సద్దుకయుడని, శాస్త్రి అని, అన్యుడని ఏ భేదము లేదు. దేవుడు అందరినీ ఒకటే ప్రేమతో అనుగ్రహించినాడు. అలాంటి సమయంలో మనం ఎందుకు డిస్క్రిమినేషన్, వివక్ష చూయించాలి? కొడుకైతే ఒక తీరు, కుమార్తె అయితే ఒక తీరు, మనం ఎందుకు ఆ వివక్ష వాళ్ళ మధ్యన చూయించాలి? దేవుడే కదా మనకి ఇచ్చింది, దేవుడే కదా మనకు అనుగ్రహించింది. కనుక మనలను తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించినటువంటి దేవుణ్ణి మనము వివక్ష చూయించకూడదు. ఆయన శరీరములను వేరు చేయొచ్చు, కానీ ఆత్మను మాత్రము, స్త్రీలో ఉన్న ఆత్మ, పురుషునిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. భౌతికంగా, శారీరకరంగా కొన్ని మార్పులు తీసుకొని రావచ్చు, అంతేకాని మనమందరం కూడా ఆయన స్వరూపమందు చెక్కబడిన వారం, తయారు చేయబడినటువంటి వారం. కనుక అమ్మాయికి అయినా ఒకటే ప్రిఫరెన్స్, అబ్బాయికి అయినా ఒకటే ప్రిఫరెన్స్. వివక్ష అనేటటువంటిది చూపకుండా తల్లిగా గోజాడు, తండ్రిగా గోజాడు. దేవుని యొక్క సన్నిధానంలోనికి మొరపెట్టు. అందుకే ఆనాటి సమాజం ఏమన్నదంటే, శిష్యులే అన్నారు, యేసయ్య దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఏమన్నారు, యేసయ్య ఈమెను పంపించేసి, ఈమె అన్యురాలు, తూరు సీదోను ప్రాంతం అంటే అది వేరే దేశం, మన దేశం కాదు, ఆమె దేవుని నమ్ముకొని ఆమెను పంపించేసి అన్నది. ఆ తర్వాత రెండవ విశ్వాస పరీక్ష ఏమొచ్చిందంటే, అమ్మా ఈ బల్ల మీద ఉన్నటువంటి రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదు కదా అని అంటే, ఆమె ఏమన్నా తెలుసా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమాని యొద్ద ఉన్నటువంటి బల్ల మీద నుంచి పడినటువంటి మెతుకులు, రొట్టె ముక్కలు ఏరుకొని తినును కదా. తన్ను తాను బిడ్డ కొరకు కుక్క అన్నా సరే పర్వాలేదయ్యా, ఎంత దిగజారి అయినా సరే పోతా, కానీ నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డ విడుదల పొందాలి, నా బిడ్డ భవిష్యత్తును నేను చూడాలయ్యా. ఆ రీతిగానే దేవుని ప్రియులారా, యాయిరు అనేటటువంటి సమాజ మందిరపు అధికారులలో ఒకడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి, నా బిడ్డ చావకముందు యేసయ్యా నువ్వు చేతులుంచి ప్రార్థించేసయ్యా, నా కుమార్తె బాగుపడుతుంది ప్రభువా అని వేడుకుంటుండగానే మరో విషాదం వార్త ఆయనకు తెలిసింది. మరో విషాదమైనటువంటి వార్త 34వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో విషాదకరమైనటువంటి వార్త ఆయన చెవున విలబడింది. అందుకు ఆయన, కుమారి ఇంకను మాట్లాడుచుండగా ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయిందండి, చాలు, అవుట్. యాయిరు గుండెలు పగిలిపోయినాయి. తండ్రి యొక్క, ఆ కుమార్తె యొక్క తండ్రి గుండెలు పగిలిపోయినాయి. ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు, ఎంత చక్కటి భవిష్యత్తును చూసినాడు. కుమార్తె దేవునిలో ఉండి గొప్పగా దీవింపబడుతుందని ఆశలు పెట్టుకున్నటువంటి తండ్రి మరణ వార్త వినగానే గుండె పగిలి ఆనే పడిపోయినాడు. చీకట్లు అదుముకున్నాయి, ఇంట్లో ఏడుపులు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ వచ్చి, అయ్యో కుమార్తె చాలా చక్కటిది కదా, చనిపోయేనా అని రోదన ధ్వని, మరణ ఛాయలు, వేదన, దుఃఖం, గొల్లుమని ఏడ్పులు వాళ్ళింట్లో వినబడుతున్నాయి. దేవుని ప్రియులారా, నిర్జీవమైపోయినారు. పాప యొక్క జీవితంలో, బాలిక యొక్క జీవితంలో గొప్ప భవిష్యత్తును పెట్టుకున్నటువంటి తండ్రి మరణ వార్త వినగానే అక్కడికక్కడి నీరసం వచ్చి పడిపోయినాడు. కానీ దేవుని బిడ్డలారా,
మరణాన్ని జయించిన యేసయ్య, మృత్యువును ఓడించినటువంటి యేసయ్య, మరణాన్ని, మరణపు ముళ్ళును సిలువలో ఓడించినటువంటి యేసయ్య. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నీ మరణపు ముళ్ళు సిలువలో ఓడించినాను కదా అని భరోసానిచ్చుచున్నటువంటి యేసయ్య యాయిరు గారిని భుజము తట్టి భరోసా ఇస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. అమ్మ చదవమ్మ. అయితే వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక, భయపడకుము, 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 నమ్మిక మాత్రం, విశ్వాసం మాత్రం ఉంచుము. భయపడకు, 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 నేను నీ కుమార్తెకు తోడయ్యున్నాను. నేను నీ కుమార్తె యొక్క భవిష్యత్తు కొరకు భరోసా ఇచ్చుచున్నాను. యాయిరు భయపడకు. సంఘములో కూర్చున్నటువంటి వారులారా భయపడకండి. తల్లిదండ్రులారా భయపడకండి. దేవుడు మనకు భరోసా ఇస్తున్నాడు. ఆనాడు యాయిరుకు భరోసా ఏమని ఇస్తున్నాడంటే, భయపడకు, విశ్వాసం మాత్రం ఉంచు. వారు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచకు, వారు చెప్పిన మాటలను నీవు నమ్మకు. భయపడక విశ్వాసం మాత్రం ఉంచుము. నీ భవిష్యత్తు, నీ కుమార్తె యొక్క భవిష్యత్తులో నేను భరోసా ఉంటాను, నేను భవిష్యత్తుని ఇస్తాను అని చెప్పేసి ఆ ప్రాంతం నుంచి ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంటి ముంగట పరిస్థితి చూడండి. ఆ ఆ ఆ 38వ వచనాన్ని నేను గట్టిగా ఫోకస్ చేస్తా చూడండి. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉంటుంది. నిజమే, మరణమున్న ఇంట్లో, మరణము కలిగినటువంటి చోట ఆ చుట్టుపక్కల వారు, కుటుంబము, బంధువులు అందరూ కూడా ఏడుస్తారు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యాయిరు ఇంటికి వచ్చినటువంటి సమయంలో చుట్టుపక్కల వారు ఉన్నారు, బంధువర్గం ఉంది, ఆ తర్వాత బయటి సమాజము కూడా ఉంది. బాగా మీరు ఆలోచన చేయాలి. ఆ మరణకరమైనటువంటి ఇంటిలో శవము ఉన్నటువంటి చిన్న పాప చనిపోయినటువంటి ఆ ఇంటిలో చూడడానికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చినారు. ఆ తర్వాత బంధువర్గం వచ్చింది. ఆ తర్వాత తెలియనటువంటి వారు కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి సమయంలో గొల్లుగా ఉండెను, చాలా ఏడ్చుచూ ఉండెను. ఆ జనసమూహము మధ్యన ఒకవైపున ఆ కుటుంబానికి, వచ్చిన బంధువర్గానికి, వచ్చినటువంటి అన్య సమాజానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ అద్భుత కార్యం ద్వారా ఆయన తన యొక్క దేవుని యందు విశ్వాసం ఉంచవలేననేటటువంటి భరోసాను అందరికి అందిస్తూ ఉంటున్నాడు. వెళ్ళి వారి పేరెంట్స్, వారి తల్లిదండ్రులను అందరినీ బయటికి పంపించి వారి తల్లిదండ్రులను ఇంటికి తీసుకొని వెళ్ళి, లోపలికి తీసుకొని వెళ్ళి ఏమంటున్నాడు? తల్లితాకుమి చెప్పి, ఆ మాటకు అర్థము చిన్నదానా లెమ్ము. ఈ కుమార్తె నిద్రించుచున్నదే కానీ మరణించలేదు. చిన్నదానా లెమ్ము. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీవు విశ్వసిస్తున్నటువంటి యేసయ్య, మరణాన్ని జయించినటువంటి యేసయ్య, పునరుత్థానం కలిగినటువంటి యేసయ్య ఆ కుటుంబంలోనికి వెళ్ళి చిన్నదానా లెమ్ము అని జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లికి, తండ్రికి ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏర్పడితే చాలా రోజులు బాధ అండి. పిల్లలను పోగొట్టుకున్నటువంటి బాధ, కన్న తర్వాత పిల్లలను పోగొట్టుకుంటే నేనుంటేమి లేకుంటేమి అనేటటువంటి స్థితికి వెళ్తారు. మా భవిష్యత్ అంతా వాళ్ళే కదా, మా ఆనందం అంతా వాళ్ళే కదా, మేము వాళ్ళను చూసుకునే కదా బ్రతుకుతున్నాం అనేటటువంటి విధానంలోనికి వెళ్తారు. కనుక దేవుని ప్రియులారా,
ఇక్కడ చీకట్లు కమ్ముకున్నాయి, అంధకారం అలుముకుంది. భరోసా లేనటువంటి పరిస్థితుల మధ్యన ఆ ఇంటికి, చూడవచ్చిన వారికి, సమాజానికి దేవుడు అందించుతున్నటువంటి గొప్ప అభయము, భయం, భరోసా ఏంటంటే తిరిగి లేపేటటువంటి దేవుడు, పునరుత్థానాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు యేసయ్య అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని ప్రియులారా, మన పిల్లలను, మన పిల్లల గురించినటువంటి గోజాడడం, వేడుకోవడం, ప్రార్థించడం దేవుని సన్నిధానంలో చేస్తే మన పిల్లలకు చాలా భవిష్యత్తు ఉంటుందండి. కనుక ఒక తండ్రిగా, ఒక తల్లిగా, నీవు నేను సంఘముగా, కుటుంబముగా, సమాజముగా మనము మన పిల్లలకు అందించవలసినటువంటి భవిష్యత్తును మనం దేవునిలో చూడాలి. ఆ దేవుని యొక్క సన్నిధానంలో మన పిల్లలను తీసుకుని వేస్తే వారి భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. ఒక ఎస్తేరు వలె, ఒక రూతు వలె, ఒక హన్నా వలె, ప్రవక్తి హుల్దా వలె, రోదే వలె వాళ్ళు మినిస్ట్రీలో, పరిచర్యలో, దేవుని దైవికమైనటువంటి రాజ్య స్థాపనలో వారు కూడా వాడబడతారని జ్ఞాపకం చేయబడుతుంది. గనుక దేవుని ప్రియులారా, మన పిల్లలను వాక్యములో పెంచుదాం, భక్తిలో పెంచుదాం. దేవుని సంఘముగా మనం మన పిల్లలకు భరోసానిద్దాం, కుటుంబముగా మన పిల్లలకు భరోసానిద్దాం. వారి భవిష్యత్తు కొరకై గొప్ప కలలు గని యేసయ్యలో వారిని పెట్టి ఈ దైవరాజ్య స్థాపనలో మా పిల్లలు కూడా వాడబడాలని ప్రార్థించుకుందాం. అలాంటి కృప మందిరములో కూర్చున్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి తల్లిదండ్రికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థించుదాం. మా దేవా, మా ప్రభువా, నీవిచ్చిన ఈ మంచి మాటల కొరకై వందనాలు. వినిన ప్రతి తల్లి, వినిన ప్రతి తండ్రి బాలికల పట్ల కలిగి ఉండవలసినటువంటి మా తండ్రి బాధ్యతను, సంఘం కలిగి ఉండవలసినటువంటి బాధ్యతను, సమాజంలో ఉన్నటువంటి పిల్లల పట్ల మేము కలిగి ఉండవలసినటువంటి బాధ్యతను, వారికి నేర్పించవలసినటువంటి వాక్య పఠనం, ప్రార్థన జీవితం, వాక్య జీవితం, దైవికమైనటువంటి భవిష్యత్తును వారికి ఇచ్చేటటువంటి గొప్ప నీ సన్నిధానంలోనికి తీసుకొని వచ్చి నీ చేతిలో ఉంచేటటువంటి భాగ్యం మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యమును సాతానుడు ఎత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో నాటింపజేసి, ఫలింపజేసి, ఆశీర్వదించి నీ కృపలలో వర్ధిల్ల చేయమని జీవము గల యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనమందరం లేచి నిలబడి ఉందాం.